హాయ్ అండి మీ అందరికీ. అయితే ఇప్పుడు ఇంకా పొద్దున్నే ఇంకా పిల్లలకైతే స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ రాత్రి అమ్మ పప్పు పెట్టింది. పచ్చి పెసలు ఉంటాయి కదండి, దాంతో పప్పుచారు అయితే కాసింది. ఇంక ఈ పప్పుచారు అయితే వేడి చేశాను. తాలింపులా అయిపోయినాయండి. ఇంక ఇవైతే కలుపుతున్నాను. కొద్దిగా ఉన్నాయి అయితే అన్నీ విడివిడిగా ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపేస్తున్నాను. తాలింపులు ఏమైనాయి? అయిపోయినాయి అమ్మా, అందుకని చెప్పేసి కలుపుతున్నాను. లేవు, మొన్న అమ్మమ్మ ఒక ప్యాకెట్ తెచ్చిందంట, అయిపోయింది, ఇంకా లేవు. అయితే ఇవి విడివిడిగా ఉన్నాయి, ఎప్పుడో తీసుకొచ్చాం, కలపలా. ఇక అలా పెట్టేసి ఉంచితే అబ్బో ఇంకో కలిపేసాను, అయిపోయింది. చూడు, కొద్దిగా పచ్చిశనగపప్పు తగ్గింది, అది మళ్ళీ చూసుకొని వేస్తా. టిఫినా పెడతాను, అన్నం పెట్టేస్తా. పప్పు ఉందిగా, మరి తినలేదుగా పప్పు. స్కూల్కి కూర ఉంది, చూపిస్తా. ఇంకో బెండకాయ కట్ చేసా. తాలింపులు అయిపోయినాయి కదా, అందుకని చెప్పేసి కలిపాను. స్కూల్కి అయితే బెండకాయ కూర. నిన్న బస్సులో వెళ్ళేటప్పుడు రోడ్ మీదకి వెళ్ళగానే బస్సు వచ్చేసింది. ఎక్కాం పాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సడన్గా బ్రేక్ వేసాడు. ముందుకి ఏం పట్టుకొని కూర్చోాలా, నేను ఫోన్ ఇచ్చుకొని కూర్చున్నాను స్టైల్ మామూలుగా, ఏం పట్టుకోవాలి. ఎదుగు అయితే ఇక్కడ తోలు వేసిపోయింది చెయ్యికి, కాలేమో ముందుకెళ్ళి డ్యూటీకి వెళ్ళదు. ఫాస్ట్ నీకు అన్నం పెట్టేస్తా, ఇది తాలింపు వేసి, నువ్వు అన్నం తినేసి, సరేనా? ఓకే. బుక్స్కి అయితే షీట్లు వేయాలండి. వీళ్ళు రోస్ అయితే తెచ్చుకోవట్లేదు. అక్కడ చెప్పాను నేను, బుక్స్ అండ్ బుక్ షాప్కి వెళ్ళి 2 రోస్ అయితే తెచ్చుకోండి అని. డబ్బులు ఎత్తే తెచ్చుకుంటాం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అవి తీసుకుని వెళ్ళి కవర్ లాంటివి అవి 2 రోస్ తెచ్చుకోవచ్చు కదా. చెప్పే కదా బుక్స్ అండ్ బుక్ షాప్కి వెళ్ళి తెచ్చుకోమని. ముందు చెప్పాలి కదా మరి. సరే, ఇప్పుడు చెప్పాను కదా, అప్పుడు వెళ్ళి తెచ్చుకో. అమ్మమ్మ మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు తెచ్చింది. అంటే కూరగాయలకి వెళ్ళిద్ది కదా,
దాంతోపాటు మనకి ఉల్లిపాయలు తెచ్చింది. బుట్ట నిన్నే ఎండలో పెట్టేసా. అందుకని చెప్పి ఉల్లిపాయలు బాగున్నాయి కదా, పెద్ద పెద్ద. ఒకేసారి అమ్మమ్మకి ఇచ్చేయాలి. చిప్స్ పాడైపోయిందిగా, ఏ హోల్ పడిపోయిందిగా. డిమార్ట్లో తెచ్చామా, అది హోల్ పడిపోయింది. సరే బాయ్.